మీరు షేక్కిళార్ మరియు పెరియ పురాణం గురించి తెలుగులో అడిగిన సమాచారం చాలా వివరణాత్మకంగా ఉంది. నేను ఈ సమాచారాన్ని తెలుగులోనే మరింత స్పష్టంగా మరియు చక్కటి శీర్షికలతో తిరిగి అందిస్తాను. మీరు అడిగిన సమాచారం కింద ఉంది. షేక్కిళార్ మరియు పెరియ పురాణం భక్తి, సాహిత్యం మరియు చారిత్రక వారసత్వం. పరిచయం. షేక్కిళార్ మరియు పెరియ పురాణం ఆవిష్కరణ. షేక్కిళార్ 12వ శతాబ్దానికి చెందిన ఒక ప్రసిద్ధ తమిళ కవి, పండితుడు. ఆయన తన గొప్ప రచన పెరియ పురాణం ద్వారా ప్రసిద్ధి చెందారు. ఈ గ్రంథం తమిళ సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇది 63 మంది నాయనార్ల, శివభక్తులు జీవిత కథలను వివరిస్తుంది. పెరియ పురాణం తిరుమురై యొక్క 12వ మరియు చివరి పుస్తకంగా తమిళ శైవ సిద్ధాంతానికి చెందిన పవిత్ర గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని తిరుతొండర్ పురాణం అని కూడా అంటారు. పెరియ పురాణం కేవలం ఒక సాహిత్య రచన మాత్రమే కాదు. ఇది శైవ గ్రంథాల సంకలనంలో ఒక ముఖ్యమైన ముగింపును సూచిస్తుంది. దీన్ని 12వ తిరుమురైగా ప్రకటించడం శైవమత గ్రంథ సంప్రదాయాన్ని అధికారికంగా విస్తరించడానికి మరియు స్థిరపరచడానికి ఉద్దేశించిన ఒక ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఈ చర్య పెరియ పురాణానికి ఒక ప్రాథమిక మతపరమైన గ్రంథంగా అధికారాన్ని కల్పించింది. ఇది శతాబ్దాలుగా భక్తి పద్ధతులు మరియు వేదాంతపరమైన అవగాహనను ప్రభావితం చేసింది. షేక్కిళార్ దార్శనిక కవి మరియు చోళ మంత్రి. ఆయన జీవితం మరియు కాలం. షేక్కిళార్ 12వ శతాబ్దంలో కులోత్తుంగ చోళ II, కొన్ని చోట్ల అనభయ చోళన్ అని కూడా పిలుస్తారు, పాలనలో జీవించారు. ఆయన అసలు పేరు అరుళ్మొళిదేవర్, కాని ఆయన పాండిత్యం మరియు సేవలకు గుర్తింపుగా షేక్కిళార్ అనే గౌరవ బిరుదు లభించింది. ఆయన ఆధునిక చెన్నై సమీపంలోని కుండ్రత్తూరుకు చెందిన వెల్లాల భూస్వాముల కుటుంబంలో జన్మించారు. ఆయన తమిళ, సంస్కృత సాహిత్యాలలో విస్తృతమైన విద్యను అభ్యసించారు. ముఖ్యమంత్రిగా పాత్ర. షేక్కిళార్ చోళ ఆస్థానంలో మంత్రిగా, ఆ తరువాత ముఖ్యమంత్రిగా ముఖ్యమైన రాజకీయ పాత్ర పోషించారు. ఈ పదవి ఆయనకు అటువంటి గొప్ప సాహిత్య ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన వనరులు మరియు ప్రభావాన్ని అందించింది. పురాణ రచన వెనుక ప్రేరణలు. కులోత్తుంగ చోళ II అనభయ చోళన్ రాజు షేక్కిళార్ను పెరియ పురాణం రచించమని కోరారు. ఈ రచనకు ఒక ముఖ్యమైన ప్రేరణ ఆ ప్రాంతంలో పెరుగుతున్న జైన మతం యొక్క ప్రభావాన్ని అడ్డుకోవడం. షేక్కిళార్ స్వయంగా అత్యంత మతపరమైన వ్యక్తి. ఆయన జివక చింతామణి అనే ప్రముఖ జైన గ్రంథాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రభావితులయ్యారని చెబుతారు. ఈ ప్రేరణ శైవమతాన్ని ప్రోత్సహించాలనే ఆయన కోరికను పెంచింది. పెరియ పురాణం కేవలం ఒక భక్తి ప్రవాహం కాదు. ఇది శైవ మతం యొక్క సైద్ధాంతిక మరియు సాంస్కృతిక ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రణాళికాబద్ధమైన రాజ్య మద్దతుగల కార్యక్రమం. ఇది చోళకాలంలో రాజకీయ అధికారం మరియు మతపరమైన పోషణ మధ్య వ్యూహాత్మక పరస్పర చర్యను సూచిస్తుంది. పెరియ పురాణం యొక్క ఆవిర్భావం మరియు పరిణామం. దాని మూలాలను గుర్తించడం ఒక సంచిత సంప్రదాయం. పెరియ పురాణం పూర్తిగా కొత్త సృష్టి కాదు, కాని మునుపటి రచనల పరాకాష్ట. దీని పరిణామం సుందరర్ యొక్క తిరుతొండర్ తొగైతో ప్రారంభమైంది. దీనిని తొగై నూల్, సంకలనం, సారాంశమని పిలుస్తారు. దీన్ని తిరునారయూర్ నంబియండార్ నంబి మరింత అభివృద్ధి చేశారు. ఆయన తిరుతొండర్ తిరువందదిని సృష్టించారు. దీన్ని వగై నూల్, వర్గీకరించబడిన రూపంగా పిలుస్తారు. షేక్కిళార్ యొక్క పెరియ పురాణం, తిరుతొండర్ పురాణం, విరినూల్, వివరణాత్మక, విస్తరించిన సంస్కరణగా నిలిచింది. ఇది 4286 శ్లోకాలను కలిగి ఉంది. దైవిక ప్రేరణ మరియు కూర్పు. షేక్కిళార్ చిదంబరం ఆలయంలోని 1000 స్తంభాల మండపంలో ఈ రచనను చేపట్టారని ఒక పురాణం చెబుతుంది. శివుడు స్వయంగా మొదటి శ్లోకం యొక్క మొదటి పదాన్ని ఉలగెలాం, మొత్తం ప్రపంచం అని ఆకాశం నుండి దైవిక స్వరంగా అందించాడని ప్రతీతి. ప్రజాపఠనం మరియు అధికారిక ఆమోదం. షేక్కిళార్ స్వయంగా చిదంబరం 1000 స్తంభాల మండపంలో కవులు మరియు పండితుల సమక్షంలో పెరియ పురాణాన్ని పఠించారు. ఈ పఠనం ఒక చిత్తిరై తిరువాదిరై రోజున ప్రారంభమై మరుసటి సంవత్సరం అదే రోజున పూర్తయింది. ఈ పఠనం రాజు మరియు పండితులను ఎంతగానో ప్రభావితం చేసింది.
పురాణాన్ని చోళుల రాజ ఏనుగుపై ఊరేగించారు. పెరియ పురాణం యొక్క లోహ సంస్కరణ అధికారికంగా 12వ తిరుమురైగా ప్రకటించబడింది. తొగై నూల్ నుండి వగై నూల్ వరకు, ఆపై విరి నూల్ వరకు జరిగిన వివరణాత్మక పరిణామం శైవమతంలో గ్రంథాల సంకలనం యొక్క క్రమబద్ధమైన ప్రక్రియను ప్రదర్శిస్తుంది. దైవిక ఆమోదం, ఉలగెలాం, ప్రజాపఠనం మరియు రాజ ఆమోదం కేవలం ఆచారాలు కాదు, అవి ఒక సాహిత్య రచనను పవిత్ర గ్రంథంగా మార్చే చట్టబద్ధత యొక్క కీలక చర్యలు. పట్టిక: పెరియ పురాణం యొక్క పరిణామం, ముఖ్యమైన రచయితలు మరియు వారి రచనలు. రచయిత, రచన, వర్గం, విశేషాలు. సుందరర్, తిరుతొండర్ తొగై, తొగై నూల్, సంకలనం, 11 పాటలతో కూడిన సారాంశం, 7వ తిరుమురైలో భాగం. తిరునారయూర్, నంబియండార్, నంబి, తిరుతొండర్ తిరువందది. వగై నూల్, వర్గీకరించబడిన రూపం, 89 శ్లోకాలతో కూడిన వివరణాత్మక రూపం. షేక్కిలార్, పెరియ పురాణం, తిరుతొండర్ పురాణం. విరినూల్, వివరణాత్మక సంస్కరణ, 4286 శ్లోకాలు, 12వ తిరుమురైగా ప్రకటించబడింది.